మన దేశంలో కొన్ని ప్లేసెస్ వాటి అందాలకి ప్రసిద్ధి పొందినవి, మరికొన్ని వాటి కింద దాచిన రహస్యాలు సత్యాలతో. ఉత్తరాఖండ్లోని ముసూరి అనే పర్వత ప్రాంతంలో ఉన్న లంబీ దేహార్ మైన్స్ ఒకప్పుడు వేలాది మంది పనిచేసిన ప్రదేశం. ఇప్పుడు శవాలతో, అక్కడి మనుషుల మనసులతో భారంగా మారింది. కానీ ఇది కేవలం ఆ గనుల కథ కాదు. ఇది ఒక పిల్లాడి కథ, ఒక ప్రయాణం, ఒక శాపం గురించి. ఇది రవి కథ. రాత్రి సమయంలో లంబీ దేహార్ దగ్గర వెహికల్స్ ఆపకూడదు అని చెప్పే హెచ్చరిక. అదే ముసూరి పర్వత ప్రాంతంలోని ఒక ఊరిలో కమలాదేవి అనే ఒక 63 ఏళ్ల రిటైర్డ్ టీచర్ ఉండేది. ఆమె ఒకరోజు మార్కెట్కి వెళ్ళి ఇంటికి వస్తున్న దారిలో ఆమె అతన్ని చూసింది. ఒక చిన్న పిల్లాడు ఒంటరిగా రోడ్ సైడ్లో ఒక పాత స్కూల్ డ్రెస్ వేసుకొని నిలబడి ఉన్నాడు. ఆమె పాపం అనుకొని కార్ ఆపింది. ఆ పిల్లాడు వచ్చి, ఆంటీ నన్ను లంబీ దేహార్ వరకు తీసుకెళ్తారా అని దిగాలు ముఖంతో అడిగాడు. కమలాదేవి కొంచెం ఆలోచించి, ఆ ప్రదేశానిక కొన్ని ఏళ్లుగా అది వదిలేయబడింది. కానీ ఆ పిల్లాడు ముఖంలో భయం చూసి, ఫస్ట్ ఇక్కడి నుంచి తీసుకెళ్దాం, లోపలికి రా అని కారు డోర్ ఓపెన్ చేసింది. ఆ పిల్లాడు సైలెంట్గా కారు ఎక్కి లోపల సీట్లో కూర్చున్నాడు. అతని చేతిలో ఒక బ్లాక్ లంచ్ బాక్స్ ఉంది. మైన్స్ దగ్గరలో ఉన్న మలుపు చేరుకొని ఆమె బ్యాక్ సైడ్ మిర్రర్లో చూసింది. ఆ పిల్లాడు లేడు. తలుపు తీయలేదు, సౌండ్ రాలేదు. కానీ పిల్లాడు మాయమయ్యాడు. ఆమె భయంతో కార్ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఇంటికి వచ్చి, అంత నా భ్రమ అని నచ్చ చెప్పుకొని కొంచెం కూల్ అయ్యింది. టెన్షన్ తగ్గింది అనుకునే టైంకి తన కిచెన్లో లంచ్ బాక్స్ కనిపించింది. ఆ బాక్స్ మీద రవి 4th క్లాస్ C సెక్షన్ అని రాసి ఉంది. ఆ రాత్రి ఆమె నిద్రపోతూ ఉండగా 2:13కి ఒక స్కూల్ బెల్ మోగింది. ఆమె లేచి భయంతో కిటికీ దగ్గరికి వచ్చి చూస్తుంది. అక్కడ నుంచి కొద్దిగా దూరంలో చాలామంది చిన్నపిల్లలు చినిగిపోయిన యూనిఫామ్స్తో, పాలిపోయిన ముఖాలతో నిలబడి చూస్తున్నారు. వాళ్ళందరి మధ్యలో రవి నిలబడి తన వేలిని లంబీ దేహార్ మైన్స్ వైపు చూపిస్తున్నాడు. భయంతో ఆమె పొద్దున్నే గుడికి వెళ్ళి పండితుడు వీరయ్యతో జరిగిందంతా చెప్పింది. వీరయ్య, మీరు ఒకరిని లోపలికి అనుమతించారు, దారి తెరుచుకుంది అని చెప్పాడు. కమలాదేవి, నేనే ఎందుకు అని ప్రశ్నించింది. వీరయ్య, ఎందుకంటే మీరే వారిలో ఒకరికి రైడ్ ఇచ్చారు, అది ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు అని చెప్పాడు. ఆ రాత్రి కమల ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని బట్టలు సర్దుకొని తన కారులో బయలుదేరింది. దారి మధ్యలో రేడియోలో నుంచి, ఆంటీ ప్రయాణం ఇంకా అయిపోలేదు అని ఒక పిల్లాడి వాయిస్ వినిపించింది. కొన్ని రోజుల తర్వాత ఆమె కార్ ఒక కొండ చివర దొరికింది, ఖాళీగా. కమల జాడ తెలియలేదు. ఆ కార్లో ఆ లంచ్ బాక్స్ మాత్రమే ఉంది. కార్ గ్లాస్ మీద ఒక రైడ్ మాత్రమే ముగిసింది, ఇంకా 49,999 మిగిలి ఉన్నాయి అని రాసి ఉంది. రవి బ్యాక్ స్టోరీ. కొన్ని సంవత్సరాల క్రితం తన తండ్రికి భోజనం ఇవ్వడానికి ఆ గన్నుల్లోకి వచ్చాడు రవి. ఆ రోజు మైన్ కుప్పకూలింది. కానీ అది ప్రమాదం కాదు. ఇది గనుల్లో ఏదో అక్రమంగా చేస్తున్న దాన్ని కప్పిపుచ్చడానికి ఆ మైనింగ్ కంపెనీ చేసిన ప్లాన్. 100 మంది ఆ యాక్సిడెంట్లో చనిపోయారు. అందులో రవి కూడా ఒకడు. అతని శవం కూడా దొరకలేదు. కానీ తన ఆత్మ జరిగిందంతా గుర్తుపెట్టుకుంది. కాబట్టి మీరు ముసూరి ప్రాంతంలో వెళ్తుండగా రోడ్డు పక్కన ఎవరైనా పిల్లాడు లిఫ్ట్ అడుగుతూ కనిపిస్తే మీరు మీ వెహికల్స్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపకండి. ఎందుకంటే రవి అక్కడే ఉన్నాడు, ఇంకా ప్రయాణం చేయాలని అనుకుంటున్నాడు. ఇంకా ఎవరైనా వెహికల్స్ని ఆపి లోపలికి ఆహ్వానిస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక రైడ్ మాత్రమే ముగిసింది. ఇంకా 49,999 బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ స్టోరీ పర్లేదు అనిపిస్తే లైక్ చేయండి, బాగుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అయితే రవికి లిఫ్ట్ ఇస్తారో లేదో కామెంట్స్లో తెలపండి. మళ్ళీ ఇంకో స్టోరీతో కలుద్దాం. అప్పటి వరకు మీ ఇంటి తలుపులు మూసి ఉంచండి. హ్యావ్ ఎ స్కేరీ నైట్. బాయ్ బాయ్.